చుట్టూ రక్షకులుగా నియమింపబడినటువంటి వసిన్యాది వాగ్దేవతలంతా కూడా చుట్టూ ఉంటే వారందరినీ కూడా నా గురించిన పూర్తి సమాచారం మీ దగ్గరే ఉంది కాబట్టి మీరు మాత్రమే ఈ సహస్రనామాన్ని పూర్తిగా రాయగలరని చెప్పి వారిని అనుగ్రహించి, అలా అమ్మవారు అనుగ్రహించిన కారణం చేత ఏ లలిత రహస్య సహస్రకాన్ని యథాతథంగా వారిద్దరూ కూడా చక్కగా వారంతా వసిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణి, జయిని, కౌలిని, సర్వేశ్వరి అనబడేటటువంటి ఈ అష్టమాత్రికల రూపమే వసిన్యాది వాగ్దేవతలు ఎవరైతే ఉన్నారో, ఈ వసిన్యాది వాగ్దేవత అష్టమాత్రికలు కాదు, వీరు వసిన్యాది వాగ్దేవతలు. వారంతా కూడా అమ్మవారిని అలా ప్రార్థన చేయడానికి ముందు దేవతలందరినీ కూర్చోబెట్టుకుంటారు. అమ్మవారు మొత్తంగా ఎంతమంది దేవతలు అక్కడ ఉన్నారు అంటే, ఇంద్రాది దేవతలతో పాటుగా కోట్లాది బ్రహ్మ, కోట్లాది విష్ణువులు, కోట్లాది శివులు, లక్ష్మి, పార్వతి, సరస్వతులతో కోట్ల మందితో అలా కూర్చుని ఉన్నారు. ఇతర దేవతలంతా కూర్చుని ఉన్నారు. అందరూ చక్కగా కూర్చుని ఉంటే అమ్మవారు ఆ మధ్య భాగంలో అలా కూర్చుని ఉండగా వసిన్యాది వాగ్దేవతలు ఎంతో అద్భుతంగా ఆ లలిత రహస్య శాస్త్రకాన్ని బ్రహ్మాండంగా అలా చదువుతూ ఉంటే అన్ని కోట్ల మందిని అమ్మవారు తన కంటితో ప్రతి ఒక్కరిని ప్రేమగా అలా చూస్తూ ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా పులకరించిపోతూ ఉన్నటువంటి సందర్భంలో అమ్మవారు తన దగ్గర ఉన్నటువంటి దేదీప్యమానమైనటువంటి తన ముక్కెర, ఆ ముక్కెర కూడా పగడం ఒకవైపు, ముత్యం ఒకవైపు, అలాగే రత్నాలతో కూడినటువంటి చెవులకు ఉన్నటువంటి కమ్మలు, అలాగే ముక్కుకు వేలాడుతున్నటువంటి గులాబు, కంటి మీద పెట్టుకుని కంటి పైన పెట్టుకున్నటువంటి నుదుటి పైన ఉన్న గుర్తు, ఇన్ని కళలన్నీ కూడా అక్కడ కాంతివంతమై ప్రకాశిస్తూ ఉంటే తనివి తీరా తన్మయత్వంతో చూస్తున్నటువంటి దేవతలంతా కూడా ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా అమ్మవారిని అలానే తేరిపారా చేస్తుంటే ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం సర్వానందమయ చక్ర స్వామినే నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం శ్రీం హ్రీం క్లీం ఓం పూజయామి తర్పయామి నమః స్వాహా.